ఆది ఈజ్ ఆల్సో ఎ డైరెక్టర్స్ యాక్టర్. ఎందుకంటే ఒక డైరెక్టరు ఒక స్క్రిప్ట్ ఎంతో మదనపడి దాన్ని రెడీ చేసుకుని దానికి ఒక ఆర్క్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ని అతను డిజైన్ చేసుకుని వచ్చిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదన్న ఒక యాక్టర్ నేను కూడా. చాలా వరకు ఆది కూడా అదే వచ్చింది. హీఈస్ ఆల్వేస్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. సో సినిమా చూసినప్పుడు భలే భలే లాక్ చేసుకుంటూ వెళ్ళాడు, భలే చేసుకుంటూ దీన్ని ఎలాగని మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ టైము ఒక సినిమాలో నేను చాలా వాయిస్ ఓవర్లు ఇచ్చాను. నా వాయిస్ ఓవర్ కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి. బికాస్ ఒక చాలా సో ఈ 1000 సినిమాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నా వాయిస్ ఓవర్ గురించి కూడా సార్ వీఆర్ ఆల్సో ప్లస్ పాయింట్ అంటూ ఉంటే దట్స్ ఆల్సో ఏ గ్రేట్ ఫీల్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏదున్నా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నేను కన్నదో ఆ కన్న తల్లిని జన్మభూమి గొప్పదిరా అంటాం కదా. అలాగా ఇది మన పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో అలాంటి సనాతన ధర్మాన్ని కూడా నువ్వు చాలా బాగా టచ్ చేసావు. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేశారు. అసలు గోమాత మ్యాటర్లో కూడా చాలామంది చాలా చాలా బ్యూటిఫుల్ ఆ ఎపిసోడ్ సార్, ఆ సీక్వెన్స్ సార్ అన్నవాళ్ళు ఉన్నారు. భగవద్గీతను టచ్ చేసామన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ వీటన్నిటితో పాటు అన్నీ మిక్స్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో కూర్చోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొంచెం నాగేంద్రలాగా ఎమోషనల్ అయితే మొత్తం కథ చెప్పేస్తాను. సో చెప్పకుండా అలా జంప్ చేసుకుంటే వెళ్తున్నాను. సో బేసిక్గా అందరూ బ్రదర్స్, మీ అందరికీ యాక్టర్స్ ఒక్కొక్కరికి పేరున సో కంగ్రాచులేషన్స్. అర్చన మళ్ళీ మంది కర్ణాటక ఆంధ్ర అనుబంధం, యూ డిడ్ ఇట్. అండ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఎస్.